హాయ్ ఫ్రెండ్స్, మునక్కాయ పప్పు చేసినప్పుడు పప్పు మీద కట్టు తీసాం కదా. ఈ వీడియో ఎందుకంటే చిన్నపిల్లలు అదే 6 months తర్వాత అన్నం తినిపించగలిగే పిల్లలకైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పు మీద కట్టు తీసి వాళ్ళైనా చెప్పగా ఎన్ని రోజులు అని తినిపిస్తారు ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసేసుకొని బాగా పిసికేయండి. రాగి సంగట్లాగా మెత్తగా చేసేయండి. వేడిగా ఉన్నప్పుడైతే బాగా మెత్తగా పిసికేయచ్చు అన్నము. దాంట్లోకి ఇలా ఈ పప్పు మీద కట్టు తీసుంటాం కదా, అవి వేసి బాగా మెత్తగా పిసికేయండి. ఇంకా పిల్లలకు బాగా టేస్ట్, వాళ్ళకి నోటికి కూడా బాగా మంచిగా రుచిగా అనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ కారం ఉప్పు వేయకుండా ఇలా వేయండి. పిల్లలకు ఒకసారి ట్రై చేయండి, బాగా ఇష్టంగా తింటారు. మన పిల్లలకి ఇంకా బలానికి బలము, పిల్లలకు కూడా బాగా కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా చిన్న ముద్దలు వేసి తినిపిస్తే బాగా గుట్టుకు అని మింగేస్తారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.